హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహైర్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 o'clock అవుతుంది. చాలా చాలా ఆకలిస్తోంది, టయర్డ్గా ఉంది. నాకు అర్థం కావడం లేదు, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈరోజు వర్కౌట్ కూడా బాగా చేసినాం. మా అత్తయ్య కూడా చాలా బాగా చేస్తున్నారు వర్కౌట్స్. మేము ఎంతసేపు 1.5 hours అట్లా చేస్తే అత్తయ్య కూడా 1.5 hours మొత్తం కార్డియో సెక్షన్ అంతా కవర్ చేసేస్తున్నారు. సో నాకు ఎందుకో చాలా అంటే చాలా టయర్డ్గా అనిపిస్తుంది. అందుకే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ కీరా అవన్నీ పీల్ చేసి పెట్టిస్తున్నారు. సో నాకు అస్సలు ఓపిక లేనప్పుడు నేను చేసుకుంటే సలాడ్. కీరా కన్నడలో సోతేకాయ అనమాట, మనం కీరా అంటాం కదా. సో కీరా క్యారెట్ ఇట్లా పీల్ చేసి పెట్టిస్తే నేను దాన్ని గ్రేట్ చేసేసుకుంటాను. నాకు లిటరలీ జీరో ఓపిక అన్నప్పుడు ఈ సలాడ్ చేసుకుంటాను అనమాట. వెరీ వెరీ సింపుల్. నేను చూపిస్తాను, అంటే నేను ముందు చూపించాను కదా సలాడ్, దానికంటే కొంచెం మరి అంత టేస్టీగా ఉండదు. ఇది చాలా సింపుల్ సలాడ్, కానీ డెఫినెట్లీ ఒక మంచి హెల్దియర్ ఆప్షన్, తినేలాగే ఉంటుంది అనమాట. కింద ఎవరో దోశలు వేస్తున్నట్టున్నారు మా పక్కింటి వాళ్ళు. స్మెల్ గమగమ ఉంటుంది. నేను దోశలు తిని కూడా చాలా రోజులు అయింది. రేపు మిల్లెట్ దోశ చేయించుకుంటా. ఆల్రెడీ బ్యాటర్ అంతా రెడీ చేసి పెట్టేసిన అనమాట. మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసుంటారు కదా. ఆ ప్లాన్స్ అన్నీ మనకు రేపు ఉన్నాయి. నేను ఈరోజు ఇంకా ప్రస్తుతానికి ఆకలి చాలా వేస్తోంది కాబట్టి ఫస్ట్ నేను నా సలాడ్ చేసుకుంటా. మన దర్శన్ గారు మాత్రం ఏం ఆర్డర్ చేసుకున్నారు తెలుసా అండి? ఈ ఆర్డర్ బిర్యానీ, దొన్నె బిర్యానీ. నా ముందర కూర్చొని అట్లా బిర్యానీ తింటా ఉంటే నాకు యాక్చువల్గా దొన్నె బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. దట్టు ఒక ప్లేస్ అనమాట, చిక్పేటే దొన్నె బిర్యానీ అని చెప్పేసి, చాలా బాగుంటుంది. ముందు నేను మేఘ్నాస్ ఎంత పిచ్చిగా తినేదాన్నో, ఇప్పుడు అది కూడా మర్చిపోయి దొన్నె బిర్యానీ అనేది తింటున్నాను అనమాట. అంటే ఇప్పుడు కాదు, ముందు. సో పాపం ఇంకా దర్శనం ఉండేదే 2 రోజులు కదా, తిని ఇష్టమైన ఫుడ్ తిని మంచిగా ఎంజాయ్ చేయని అని చెప్పేసి మేము కూడా వదిలేసినాము. హలో దర్శను, ఇంకా రేపు ఒకటే. హౌ ఆర్ యూ ఫీలింగ్? అయ్యో ఏడ్చొద్దులే, ఇట్స్ ఓకే. ఎక్సైటెడ్, వర్క్ హార్డ్. ఓకే గైస్, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీకు వ్లాగ్ చూస్తా ఉంటే వచ్చేస్తుంది. ఫస్ట్ లెట్ మీ ప్రిపేర్ మై సలాడ్. లెట్స్ గో. క్యారెట్, కుకుంబర్ అంతా ఇట్లా జస్ట్ గ్రేట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది ఒక చిన్న హ్యాక్. ఎడ్జ్లో ఏం చేయాలని అర్థం కాకపోతే నేను జస్ట్ ఫోర్క్ పెట్టి దాన్ని ఈజీగా గ్రేట్ చేసేస్తాను అనమాట. చేతికి ఏం టచ్ అవ్వకుండా ఉంటుంది, చేయి కూడా రిస్క్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఇది గ్రేట్ చేసుకున్న వెంటనే నేను ఆల్రెడీ మార్నింగే ఈరోజు రాజ్మా అండ్ చెన్న 2 బాయిల్ చేసి పెట్టుంచాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసేసి ఒక 2-3 డేస్కి యూజ్ చేసుకోవచ్చు ఇవి ఈజీగా. మీరు కావాలంటే కర్రీలాగా కూడా చేసేసుకోవచ్చు. సో ఈ రాజ్మా కొంచెం వేసాను అండ్ అలాగే చెన్నా కూడా వేసాను అనమాట. దీంట్లో ఏంటంటే కొంచెం ఫైబర్, ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి మనకు అన్నీ కవర్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇవి లేనప్పుడు నేను జస్ట్ క్యారెట్, కుకుంబర్, ప్లెయిన్ కర్డ్తో తిన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో బికాజ్ అంత ఓపిక ఉండదు చేసుకోవడానికి అని చెప్పేసి యాజ్ యూజువల్గా ఆనియన్ పౌడర్ అండ్ గార్లిక్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తాయి. అండ్ దాంతోపాటు కొంచెం పార్స్లీ యాడ్ చేశాను. అండ్ ఇది సలాడ్ మిక్స్డ్ హర్బ్స్ వస్తుంది కదా, సో ఆ మిక్స్డ్ హర్బ్స్ అన్ని కూడా వేస్తున్నాను అనమాట ఇందులోకి. వాట్ ఎవర్ ఫీల్స్ రైట్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు చాట్ పౌడర్ కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను, ఆరిగానో వేసాను. సో అట్లా కొంచెం సాల్ట్ డెఫినెట్లీ మిస్ చేయదండి. నేను ఆ రోజు సాల్ట్ మర్చిపోయినాను. ఐ డోంట్ నో హౌ ఐ ఫర్గాట్. బట్ ఐ ఫర్గాట్ అనమాట. సో సాల్ట్ వేసుకున్న తర్వాత గ్రీక్ యోగర్ట్ ఉంది నా దగ్గర. మీ దగ్గర గ్రీక్ యోగర్ట్ లేదు అనుకుంటే యూ కెన్ యూజ్ నార్మల్ కర్డ్ ఆల్సో, ఏదైనా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ మిక్స్ చేసి యూ కెన్ ఎంజాయ్ సలాడ్. నాకు కొంచెం సలాడ్ ఇట్లా జ్యూసీగా ఉంటేనే ఇష్టం అనమాట, మరీ డ్రైగా ఉంటాయి. ఐ కాంట్ హ్యావ్ ఇట్. సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ ఇట్ ఫర్ లంచ్ యాజ్ వెల్. ఒక చికెన్ కానీ పన్నీర్ కానీ ఏమైనా వేసుకుంటే యు ఆర్ సార్టెడ్. టైం 10:20 అయింది. ఇప్పుడే ఒక వ్లాగ్ ఎడిట్ చేసేది ఉంటే అది కంప్లీట్ అయిపోయింది. దట్ ఈస్ ఫర్ కన్నడ ఛానల్. ఆల్రెడీ పోస్ట్ అయి ఉంటుంది దీనికంటే ముందే. అండ్ దర్శన్కి టుమారో ప్యాకింగ్ చేయాలి. తనకు కావాల్సిన కొన్ని, నాకు కావాల్సిన కొన్ని, అండ్ అత్తయ్యకి కూడా కొన్ని కావాలన్నమాట. బికాస్ దర్శన్ లేనప్పుడు అత్తయ్య నేను ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఫ్యూ ఎసెన్షియల్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఎలాగో అమెజాన్లో సేల్ రన్ అవుతుందన్నమాట, గ్రేట్ సమ్మర్ సేల్. ఆల్రెడీ 2nd నుండే స్టార్ట్ అయింది, May 2nd నుండి. మీరు ఈ వీడియో చూసేపాటికి ఇంకా ఉంటుంది, 7th May వరకు ఉంటుందన్నమాట. చాలా మంచి
మంచి డిస్కౌంట్స్. నాకు ఇన్ఫ్యాక్ట్ అన్ని డిస్కౌంట్లోనే వచ్చినాయి. అంటే 50-80% డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట 1500+ టాప్ బ్రాండ్స్ మీద. అండ్ 3 lakh+ స్టైల్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను కొంచెం అక్కడికి రాజస్థాన్కి దర్శన్ తీసుకెళ్లేలాంటి స్కిన్ కేర్ అవ్వచ్చు, బాడీ కేర్ అవన్నీ అంటే ఎసెన్షియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాడీ వాష్ అవ్వచ్చు అదంతా. నేను బాడీ షాప్ నుండి ఆర్డర్ చేశాను చాలా మటుకు, బికాజ్ ఆఫర్ ఉండింది, చాలా మంచి ఆఫర్లు దొరికితే. ఫస్ట్ వచ్చేసి ఈ బాడీ షాప్ షవర్ జెల్ అనమాట, స్ట్రాబెర్రీ దాంట్లో. సో తనకు కొంచెం ఈ ఫ్లోరల్ ఫ్రేగ్రెన్సెస్ అవంతా కొంచెం ఇష్టపడతాడనమాట. స్ట్రాబెర్రీ కూడా నచ్చుతుంది. ఈ ఫింగర్స్ తనకు నచ్చకపోయినా నేను వాడుకోవచ్చులే అని చెప్పేసి. ఈ బాటిల్ కొంచెం ప్లాస్టిక్ అనమాట, కొంచెం ఇది ప్లాస్టిక్ బాటిల్ ఇది. సో ఇది తీసుకెళ్ళడానికి అంతా కూడా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఇది చేశాను. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కూడా ఇది యూస్ చేశాను. దీంట్లోనే షియా బటర్ది కూడా ఉందన్నమాట. ఇట్స్ వెరీ నైస్ అండ్ రిఫ్రెషింగ్ అండి. డెఫినెట్లీ మీకు ఈ స్ట్రాబెర్రీ స్మెల్స్ ఇష్టపడే వాళ్ళకైతే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ ఇంకొకటి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ లాంటిది. ఇది బాడీ షాప్ బాడీ యోగట్ అనమాట. ఆల్మండ్ మిల్క్ అనే దాంట్లో చేశాను ఆర్డర్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఇట్లా లిటరలీ యోగర్ట్ ఎట్లుంటుందో అట్లుంటుంది, జల్లీ జల్లీ టెక్స్చర్. అండ్ అప్లై చేసిన వెంటనే చాలా ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది అనమాట బాడీలోకి. ఈరోజు ఎందుకో మాటలే గుర్తు రావట్లేదు నాకు అసలు. సో ఇదొకటి చేశాను. అండ్ దాని తర్వాత 2 పర్ఫ్యూమ్స్ చేశాను అనమాట. ఒకటి వచ్చేసి ది బాడీ షాప్ ఈడిటీ. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై బాడీ షాప్ అండి, జస్ట్ చూపిస్తున్నాను. ఇది వెనిలా ఫ్రేగ్రెన్స్ ఉండేది ఒకటి పర్ఫ్యూమ్ చేశాను అనమాట. సో ఇది కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి బాడీ మిస్ట్, ఇది నా కోసం ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది స్ట్రాబెర్రీ దాంట్లో అనమాట. దిస్ ఇస్ బాడీ మిస్ట్. బాడీ మిస్ట్ ఏంటంటే మనకు డైలీ వేసుకోవడానికి అంతా బాగుంటుంది. అండ్ ఈ వెనిలా ఏంటంటే మేము బాలికి వెళ్ళాం కదా, సో బాలికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఒకటి చిన్న తీసుకొచ్చామన్నమాట. ఆ వెనిలా దర్శన్కి బాగా నచ్చింది. ఇది ట్రావెల్కి అంత బాగా పోర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇది ఆర్డర్ చేసా. కొంచెం లైట్ వెయిట్ కూడా ఉండాలి, బికాజ్ ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా ఫ్లైట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో యా, ఈ 2 పర్ఫ్యూమ్స్ స్మెల్ చాలా బాగుంటాయి. ఇవి ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు సపరేట్గా ఏం స్ప్రే చేయట్లేదు. అండ్ నేను బాత్ అండ్ బాడీ వర్క్స్ యూజ్ చేశాను అనమాట. బాడీ మిస్ట్ అది అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు, అందుకే నేను బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఎక్కువ మిస్ట్ లాంటివి ఏం తీసుకోను అనమాట. షవర్ జెల్స్ అవన్నీ బాగుంటాయి, బట్ దిస్ బాడీ మిస్ట్ ఇస్ సో గుడ్. అండ్ ఇది కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది, స్ప్రే వెనీలా ఫ్రేగ్రెన్స్ అనమాట. ఓ దిస్ ఇస్ సో గుడ్ గైస్, దిస్ వన్ ఇస్ సో గుడ్. అండ్ ఇది కొంచెం లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఎక్స్ఫోలియేటర్ అనమాట, అంటే బాడీ స్క్రబ్. ఇది బాడీ వాష్ అయిపోయిన తర్వాత వీక్లీ వన్స్ బాడీ స్క్రబ్బింగ్ చేసుకుంటే బాడీ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇన్గ్రోన్ హెయిర్, డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా ఉంటుంది అనమాట తీసేయడానికి అంతా కూడా. ఇన్ఫ్యాక్ట్ స్కిన్ కూడా చాలా చాలా స్మూత్ ఉంటుంది. లిటరలీ ఈ బాడీ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకు చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తాయి. దాంతోపాటు వాష్రూమ్ అంతా మన బాడీ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. సో ఈ బాడీ స్క్రబ్ ఒకటి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఇది షియా బాడీ లోషన్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇవి నేను తీసుకున్నవి. అండ్ దీంతో పాటుగా నేను మొన్ననే చూపించాను, దీని రివ్యూ ఇస్తాను, బ్రిటిష్ రోజ్ అని చెప్పేసి బాడీ బటర్. ఇది కూడా నేను నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకున్నాను. మార్నింగ్కి స్కిన్ అంతా చాలా సాఫ్ట్ అండ్ సపల్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఫీట్ కూడా. ఒక చిన్న ట్రిక్ ఏంటంటే మీరు కాళ్ళకి బాడీ లోషన్ కానీ బాడీ బటర్ బాడీ యోగట్ ఏదైనా అప్లై చేసుకోండి, సాక్స్ వేసుకోండి, లిటరలీ బేబీ సాఫ్ట్ అయిపోతాయి అనమాట. అంటే ఈ ఎండల్లో సాక్స్ వేసుకొని పడుకోవడం కష్టం అనుకోండి. యా, ఐ ఫర్గాట్ టు షో యూ, ఐ హ్యావ్ ఆల్సో ఆర్డర్డ్ దీస్ హ్యాండ్ క్రీమ్స్. నా హ్యాండ్స్ చాలా డ్రై అయిపోతూ ఉంటాయి. సో దట్టు నెయిల్స్ పెట్టించుకుంటాను కాబట్టి కొంచెం హైడ్రేటెడ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి 2 హ్యాండ్ క్రీమ్స్ అనమాట ఇవి. ఒకటి స్ట్రాబెర్రీ వేరియంట్, ఇంకొకటి ఆల్మండ్ మిల్క్. నాకు బేసిక్గా ఆల్మండ్ మిల్క్, స్ట్రాబెర్రీ ఈ 2 చాలా ఇష్టం కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇవి నా ఎసెన్షియల్ అనమాట. దీంట్లో దర్శన్కి హాఫ్, నాకు హాఫ్, అండ్ మా అత్తయ్యకి కొన్ని వెళ్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తనకి పర్ఫ్యూమ్స్ కొంచెం మిస్ట్ లాంటివి అంటే బాగా ఇష్టం కదా. సో వీ బోత్ షేర్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే మేమిద్దరం బాగానే యూస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఇవి ప్రస్తుతానికి నేను తీసుకునేటివి. టుమారో ఇంకా ప్యాకింగ్ ఎట్లా చేయాలి, ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. లెట్స్ సీ టుమారో. ఓకే.
హలో గైజ్, ఆఫ్టర్నూన్ 3:50 అయింది టైము. జస్ట్ ఇప్పుడే ఇంకా స్పిన్కి స్టార్ట్ అయినాము. దర్శన్ ఏవో సర్వీసెస్ చేయించుకోవాలంట బిఫోర్ హీ లీవ్స్. మళ్ళీ ఎట్లా అక్కడ చేయించుకుండేకుండదు. ఇద్దరిది అందరిది గైజ్, ఓకేనా? సో నాది వ్యాక్సింగ్ నేను 1.5 month పైన అయిపోయింది. వ్యాక్సింగ్ షేవింగ్ చేసుకొని హ్యాండ్స్ అంతా ఓకే ఇద్దరికి, ఓకేనా? నాకైతే ఇప్పుడే ఫ్రెష్గా షవర్ చేసినా, నిద్ర వస్తుంది చాలా. ఈ నిద్రకి అక్కడ వ్యాక్సింగ్ పెయిన్ తట్టుకునేది కొంచెం కష్టమే. వ్యాక్సింగ్ నేను ఒక్కదానికి ప్రిఫర్ చేసేది ఏంటంటే 1 month ఇబ్బంది ఏం లేకుండా ఉంటుందని చెప్పేసి. ప్రస్తుతానికి నా ఫేస్ అంతా నేను లేజర్ కదా చేయించుకుంటా ఉండేది. సో అస్సలు ఎంత టెన్షన్ ఫ్రీగా ఉంది తెలుసా. షేవింగ్ వ్యాక్సింగ్ ఏం చేయించుకునే అవసరం లేదు ఫేస్కి. అండ్ నాది ఆల్రెడీ గ్రోత్ కూడా చాలా మటుకు తగ్గిపోయింది. సో ఇదే కొంచెం కంటిన్యూ అయితే నేను హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా ఏదో ఒక రోజు వెళ్ళి టక్ అని చేయించేసుకుంటాను ఖచ్చితంగా, ఒక 10 settings తీసుకొని. సో ప్రస్తుతానికి అయితే తప్పదు కాబట్టి ఈసారి వీఆర్ గోయింగ్. అండ్ నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతా ఇంకా ఏమైనా అడిషనల్ సర్వీసెస్ కావాలంటే చేయించుకోవడానికి. ఐబ్రోస్ ఇంపార్టెంట్ గైస్, ఐబ్రోస్ వ్యాక్సింగ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు అయితే, మా అత్తయ్య అయితే గడ్డి అట్లనే ఉంది, అసలు పట్టించుకోవడం లేదు. మొన్న వీడియోలో కూడా అట్లే కనిపిస్తోంది అని చెప్తున్నారు అనమాట. వీళ్ళిద్దరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను చూసుకోకపోయినా వీళ్ళిద్దరు గుర్తు చేస్తారు ఖచ్చితంగా, నేల్స్ చేయించుకో, వ్యాక్సింగ్ చేయించుకో అని చెప్పేసి. సో నేను మర్చిపోయినా డెఫినెట్లీ గుర్తు చేస్తారు కాబట్టి నాకు అప్పుడప్పుడు గుర్తొచ్చి ఓకే అవును వెళ్ళాలి నాది కూడా చూసుకుంటా అప్పుడు, అవును కదా ఇట్లుంది కదా అని చెప్పేసి. సో లెట్స్ గో. నా వ్యాక్సింగ్ కంప్లీట్ అయిపోయింది, చాలా రిలాక్స్డ్. వ్యాక్సింగ్ అయిపోతే పెద్ద పని అయిపోయినట్టే, కానీ ఈసారి అన్నిటిసారి కంటే బెటర్ అనమాట. అంత ఎక్కువ పెయిన్ రాలేదు. అండ్ హలో పీపుల్, హలో. దర్శన్ది ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ అత్తయ్యది వచ్చేసి హెయిర్ స్పా కంప్లీట్ అయిపోయింది. పెడిక్యూర్ వద్దంటున్నారు అనమాట, మేమే చేపిస్తున్నాము. బికాజ్ మా ఇద్దరిది ఇంకా అయిపోలేదు, దర్శన్ది నాది. సో అది అయిపోయే వరకు కొంచెం రిలాక్స్ అయిపోతారని చెప్పేసి, అందుకని చెప్పి దర్శనం నువ్వు ముందే వాటర్ అంతా వేసేయకూడదు. అట్లా వాళ్ళు వచ్చి క్రీమ్ అప్లై చేస్తారు, నెయిల్స్ కట్ చేస్తారు, కావాలంటే షేప్ చేస్తారు. మా దర్శనే నెయిల్ టెక్నీషియన్ అయిపోతున్నాడు అండి ఇక్కడ. లెగ్స్ పెడితే కొంచెం ఏమైనా పెయిన్ ఉంటే కొంచెం తగ్గిపోతుందని రిలాక్స్ అని. నాకు లిటరల్లీ వాటర్ పెట్టినారా, వేడి నీళ్ళు. నేనే అంత వేడి నీళ్ళు వద్దని చెప్పేసి కొంచెం తగ్గించా. నాకు మరీ వేడిగా ఉంటే అంత నచ్చవు. వీళ్ళిద్దరు కాఫీ అండి, నేను జస్ట్ వాటర్. నాకు కాఫీ ఏం తాగాలని లేదు. దర్శన్ కాఫీ ఖచ్చితంగా ఈ మధ్య అయితే 2 సార్లు అలవాటు చేసుకున్నాడు. రాజస్థాన్ పోయిన తర్వాత ఏం చేస్తాడో చూడాలా. आराम से ज्यादा डेड स्किन नहीं है, आराम से कर लो, इतना फोर्स नहीं चाहिए. ಪ್ರಿಯಾ ಅವರೇ, ಇವರೇ ಪೆಡಿಕ್ಯೂರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಹೊಸ ಟೆಕ್ನಿಷಿಯನ್. ಸಂಬಳ ಕೊಡ್ಬೇಕಂತೆ, ಕೊಡಿ. కాదు, దర్శన్ ఏమో కష్టపడి దాంట్లో ఫిల్ చేసినాడు. ఇప్పుడు ప్రియా వచ్చేసి ఇక్కడికి ఆ నీళ్ళంతా పడేసేయండి, ఫ్రెష్ నీళ్ళు పట్టండి అంటున్నా. కాదు దర్శన్, అంత కష్టపడి డెటాల్ వేస్తీవి, హాట్ వాటర్ వేస్తీవి, లాస్ట్కి వచ్చేపు ఉంటే ఇది కూడా తీసుకుందామని వస్తీవి. నాకే దర్శన్ జోబులో పెట్టుకోవచ్చు కదా దర్శన్. నా చీరల్లోకి అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. లిటరల్లీ నా చీరల్లోకి అయితే బాగుంటుంది కదా, నేనే తీసుకోవచ్చు. హాయ్, ఏం చేస్తున్నారు ఇద్దరు?
ఫుల్ బిజీగా ఉన్నారు. ಪ್ಯಾಕ್ ಮಾಡ್ಬಿಡ್ತಾ ಇದ್ದೀವಿ. దర్శన్ రేపు వెళ్తున్నాడు అండ్ ఈ రోజు మార్నింగే స్టార్ట్ చేసినామండి ప్యాకింగ్. ఇంకా ఇప్పుడే జస్ట్ లగేజ్ బ్యాగ్స్ అన్ని తీసి పెడుతున్నాము. ఈ రూమ్ గెస్ట్ రూమ్ ఏదైతే ఉందో అన్ని లగేజ్ బ్యాగ్ అండ్ ఇవి దుప్పట్లు దాంతోనే నిండిపోయి ఉంటుంది. ఎక్స్ట్రా పిల్లోస్. ఎందుకు దర్శన్ ఎప్పుడెప్పుడు పోవాలని వెయిట్ చేసినావు కదా, ఇప్పుడు ఎందుకు డ్రామా చేస్తున్నారు గైస్ అంతా. హీఈస్ లిటరలీ వెయిటింగ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం దర్శన్ ఎటువంటి కంపెనీ లేకుండా ఫస్ట్ టైం కదా వెళ్తున్నాడు. సోలో ట్రిప్ సోలో వర్క్ ట్రిప్ ఫర్ 20 days 30 days క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మేమైతే 20 days కే ప్యాక్ చేస్తున్నాము. తర్వాత ఒకవేళ బట్టలు కావాలంటే దర్శన్ ఉతుక్కుంటాడంట అండి. అట్లనే ఒక అంబ్రెల్లా పెట్టుకుంటే బెటర్ ఏమో దర్శన్. నువ్వు అక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, జస్ట్ క్యాప్ ఒకటి సరిపోతుందా? అంబ్రెల్లా వద్దా? మా అత్తయ్య వచ్చారండి బికాస్ ఐ కాంట్ ప్యాక్ అలోన్. దర్శన్ బట్టలు అన్ని సర్దడం ఈజీ ఎందుకంటే ఈజ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ కాబట్టి జస్ట్ కబోర్డ్ లో ఉండేటివి జస్ట్ అట్లా చూపించేది. నీట్ గా ఉంటది ఇట్లా. నాది నీట్ గానే ఉంది. హలో, ఇప్పుడు నీ వార్డ్రోబా నా వార్డ్రోబా అంటే నాదే గైస్. ఆల్రెడీ వార్డ్రోబ్ నీకు ఎవరు చేసి ఇచ్చినా ఇప్పుడు నాది బానే ఉంది కదా. చెప్పండి గైస్, మీరు చూసారు కదా వార్డ్రోబ్ చేసుకోండి. అది ఏం లేదు, మా అత్తయ్య హెల్ప్ చేసినాడు దీనికి కూడా. అస్సలు నమ్మదండి. అమ్మ నీవు హెల్ప్ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ವಾ? ಅವನು ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಜೂಯಿತ್ ಮೇಂಟೈನ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. మెయింటైన్ నాకు ఎందుకు కాదంటే నాకు బట్టలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి నాకు మెయింటైన్ చేసే కాదనమాట. నాకు లిటరలీ స్పేస్ కూడా లేదు. పిచ్చెక్కుతుంది కదా నీకు. పిచ్చి ఎక్కుతుంది. ఉండేది ఒక రోజు, ఈ రోజు అన్న నన్ను సతాయకుండా ఉండొచ్చు కదా. రేపు మార్నింగ్ వెళ్తున్నాడు. కాదు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం ఉండే బాగుంటాండే, ఎంత అల్లరి చేసేవాడో అది ఇది అనుకోవాలి కదా. నిజంగానే అది మేమైతే మిస్ అవుతాము, కానీ ఈ రోజు సతాయకూడదు గైస్. అసలు నేను లేకుండా దర్ ఇస్ నథింగ్ యునో. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రశాంతంగా. మా అత్తయ్య నేను ఏం చెప్తున్నారు తెలుసా గైస్, ఇక్కడ జూహి గురించి నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము, నువ్వు అక్కడ హ్యాపీగా వర్క్ చేసుకొని సేఫ్ గా తిరిగిరా అని చెప్పారు కదా. ఎస్ గైస్, ఇప్పుడు లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ప్యాకింగ్ సెషన్. ఓకే, నాట్ దిస్ ప్యాక్, దట్ ప్యాక్. ఓకే. దర్శన్కి అక్కడ వాష్ చేసుకునేకి టైం ఉంటుందో ఉండదో, సేఫర్ సైడ్కి మనం ఎప్పుడైనా లాంచ్లో కొంచెం ఇన్నర్స్ అవన్నీ ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్పేసి 15 ఉన్నాయి. ఐఎమ్ డామ్ షూర్ సరిపో, బికాజ్ అక్కడ ఎండలు ఎక్కువ. ఆ స్వెట్కి మళ్ళీ రీయూజ్ చేసి వాష్ చేసుకునేంత ఓపిక ఉండదు పాపం. అక్కడికి మార్నింగ్ నుండి అలసిపోయి ఉంటారు కాబట్టి వి డిసైడెడ్ ఇప్పుడు చూసుకుందాం. ప్యాకింగ్ చేస్తున్నాం కదా, ప్యాకింగ్ ఏమేమి అవసరం పడతాయో అన్ని ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్నూన్ వెళ్ళి తెచ్చుకుంటే బెటర్. ఎందుకంటే మా ఇద్దరికి దర్శన్ గురించి బాగా తెలుసు. హీ ఫీల్ సో ఇరిటేటెడ్ ఇఫ్ ఇన్ కేస్ తనకి ఏమైనా తక్కువ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ వాష్ చేసుకుంటే ఎంత ఓపిక ఉండదు. కావాలంటే ఇట్లా నీళ్ళల్లో డిప్ చేసేసి అట్లా ఆరేసి అదే వేసుకుంటాడు. వద్దు, ఎందుకు అంత పాపం, అంత దూరం వెళ్తున్నప్పుడు ఆ కష్టం ఎందుకు, బయటికి వెళ్ళి తెచ్చేసి సరిపోతుంది. అందుకే ఫస్ట్ ప్యాకింగ్ చేసిన తర్వాత లిస్ట్ చేసుకొని వెళ్తే బెటర్. మేము నిన్న వెళ్ళకుండా మంచి పని చేసినాం ಅಲ್ವಾ ಅಮ್ಮ? ನಿನ್ನೆ ಹೋಗಿದ್ರೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ ಏನ್ ಬೇಕು. ಫಸ್ಟ್ all credit goes to me. I said you. Okay? Okay, fine. Say. ಆಯ್ತು, ನೀನೆ Credit goes You're to the great, Darshan. Okay. చూసినా నా మీద కంప్లైంట్ చేస్తా అంటాడండి, నా బట్టలు తీసుకున్నావు నువ్వు, నా బట్టలు తీసుకున్నావు అని. లిటరలీ ఇక్కడ నా బట్టలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఈ పాటికి ఒక 5 దొరికినాయండి. 5 ఉన్నాయి. పొద్దున ఒకటి గ్రీన్ కలర్ చెడ్డీ కనిపించలేదని నా కబోర్డ్ దగ్గరకు వచ్చి నువ్వే తీసుకున్నావు తీ కబోర్డ్ అంతది అన్నాడు. అట్లాంటివి నా 5 పెట్టుకొని కబోర్డ్ చూపివంటే ఒక్కసారి కూడా చూపిడు తెలుసా? నా దాంట్లో ఏం లేవు, నేనేమన్నా నీలాగా అనుకున్నావా, నేను అన్ని నీట్గా పెట్టుకుంటా అని దబాయిస్తాడు. ఇప్పుడు నావి ఎట్లొచ్చినాయి టీ షర్ట్లు? హలో మిస్టర్,
ఆన్సర్. హలో నేను అదే చెప్తా ఉండేది ఇప్పుడు. ఏంది లాస్ట్ టైం అత్త వచ్చినప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయ్యి పెట్టినారు, అమ్మ వచ్చినప్పుడు అమ్మ కూడా కన్ఫ్యూజ్ అయ్యి పెట్టినారు. ఓకే, ఒప్పుకుంటాను. అట్లాంటప్పుడు నేనంతటికి నేనే వచ్చి ఏదైనా ఎత్తి పెట్టుకున్నాను. నా వార్డ్రోబ్ దగ్గరకు వచ్చి ఎందుకు నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తావు? ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తానంటే నాదన్నీ నువ్వు దొబ్బేస్తావు అన్ని. ఓకే, అది ఒప్పుకుంటాను. మరి నేను నీ కబోర్డ్ దగ్గరకు వస్తే నువ్వు ముట్టుకోద్దు, నువ్వు అన్ని పీకేస్తావు ఎందుకంటావు? నువ్వు చెక్ చేసి రైట్ ఉన్నప్పుడు నేను చెక్ చేసి రైట్ ఉండదా? నేను చెక్ చేసినా కూడా నీట్గా పెడతా. నేను నీట్ గానే పెడతావు. ఖర్చుఫేలో గైస్. ఓకే గైస్, ప్యాకింగ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 90% ఈస్ డన్. కొన్ని ఉన్నాయి, అవి లాస్ట్ లో అయినా ప్యాక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. స్టే ట్యూన్ ఫర్ అదర్ బ్లాగ్స్. స్టే ట్యూన్ అంటే నేను ఉండను, జూయి అండ్ అమ్మ ఉంటారు, సో వాళ్ళిద్దరు చేసుకుంటారు. మీరు జూయిని అమ్మని బాగా చూసుకోండి. నిన్ను నువ్వు బాగా చూసుకో. అట్లనే వీలైతే మాకు అప్పుడప్పుడు ఫొటోస్ గానీ ఒక ఫోటో వీడియోస్ అయితే సెండ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసి వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ వర్క్స్ టు డూ. ఈ బ్లాగ్ కింతే. హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. Stay positive, Stay healthy and be kind to everyone. Bye. Bye. Bye, Amma.